హలో ఫ్రెండ్స్! మన ఇంట్లోనే చాలా సింపుల్‌గా పాలకోవా తయారు చేసుకోవడం ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ పాలకోవా తయారు చేసుకోవడానికి కావాల్సినవి పాలు, చక్కెర, ఒక బొంబాయి రవ్వ అండ్ అలాగే నెయ్యి. ఈ 4 మాత్రమే. ఇప్పుడైతే మేము 4 కప్పుల పాలు తీసుకున్నాము. 4 కప్పులకి 5 కప్పుల షుగర్ తీసుకోవాలి. ఒక కప్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. సో, అలానే వీటితో ఒక కప్పు బొంబాయి రవ్వ అండ్ అలాగే ఒక కప్పు నెయ్యి. మీరు కప్ అయినా తీసుకోవచ్చు. లేదా ఏదైనా గ్లాస్ అయినా యూజ్ చేయొచ్చు. ఏది యూజ్ చేసినా దాన్ని బట్టి మెజర్‌మెంట్స్ తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని చాలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది. ఎంత చిక్కగా వస్తే అంత చిక్కగా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. తిప్పుతూనే ఉండాలి. అప్పుడే మనకి స్వీట్‌నెస్ బాగా ఉంటుంది. మా అమ్మ అయితే ఇంక దీని పక్కనే కూర్చొని తిప్పుతూ ఉంది. సో, మీరు కూడా పక్కకెక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి తిప్పుతూనే ఉండండి. మంచిగా వస్తుందనమాట మనకి చిక్కగా. మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇంత చిక్కగా చేసుకోవాలి. అప్పుడే మనకి పాలకోవా చాలా బాగా వస్తుంది స్మూత్‌గా. ఇప్పుడు వీటిని మనకి ఎలా అయితే షేప్ కావాలో ఆ షేప్‌లోకి సంబంధించింది యూజ్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ రౌండ్ షేప్‌లో కనిపిస్తుంది కదా! దీన్నైతే యూజ్ చేశాము. మనకి ఇలాంటివి చాలా మోడల్స్ అయితే మార్కెట్‌లో ఉంటాయి. మీకు కావాల్సిన షేప్‌ని మీరు తెచ్చుకోండి. సో, ఇప్పుడు మనం పాలకోవనైతే ఇలా చేసుకొని, ఇలా అందులోకైతే గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే, ఆ పైనుంచి మనం దాన్ని ప్రెస్ చేస్తే అది కింద పడిపోతుంది. సో, కరెక్ట్‌గా మనకి అలాంటి షేప్‌లో వస్తుందనమాట. చూసారా ఇక్కడ కనిపిస్తుంది కదా! సేమ్ ఇలానే. సో, రిపీటెడ్ ప్రాసెస్ అనమాట. మీకిక్కడ చెప్పాను కదా! మేమైతే రౌండ్ షేప్‌ది యూజ్ చేసాము ఇది. మీకు మార్కెట్‌లో చాలా కనిపిస్తాయి. డైమండ్ షేప్‌లో ఉంటుంది. అండ్ ఇంక మనకి కావాల్సిన షేప్‌లో దొరుకుతాయి మార్కెట్‌లో. మీకేది కావాలో అది యూజ్ చేసుకోండి. ఏది చేసినా మనకి టేస్ట్ అయితే ఒకటే గదా వచ్చేది. బట్ ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టు వాళ్ళు. సో, వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం హాఫ్ ఎన్ అవర్ పైనే వీటిని ఆరబెడితే అవి మంచిగా గట్టిగా అవుతాయి. ఆ తర్వాత మనం మంచిగా టేస్ట్ చేయొచ్చు తింటూ.